నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠాలు అలాగే సాధనలోని అన్ని వర్క్షీట్లు ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇందులో ఇచ్చాము. నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఆ పాఠ్యపుస్తకం సాధనా పుస్తకం కూడా దగ్గర పెట్టుకుని ఇంకేమన్నా మర్చిపోతే మీరు అవి రాసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మనకి విషయ సూచిక ఇచ్చాడు. మనకి మొత్తం 10 పాఠాలు ఉన్నాయి. వాటి యొక్క ఇతివృత్తాలు అలాగే ప్రక్రియలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి పాఠం ఏ దేశమేగినా. మనకి 1, 2 పాఠాలు సంసిద్ధతా పాఠం కింద ఇస్తారు. దీని ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం, కవి పరిచయం రాయప్రోలు సుబ్బారావు. ఈయన 13/3/1892 నుండి 36/1984 మధ్య అతను. రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుదాంకితుడు. నవ్య కవితా పితామహుడిగా పేరు పొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. వీరు భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. పదాలు అర్థాలు. పీఠం అంటే గద్దె, సింహాసనం. యోగం అంటే అదృష్టం. స్వర్గ ఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం. జనించుట పుట్టుట. తెంగు తెలుగు. కాలిడు అడుగుపెట్టు. భారతి భారతదేశం. గర్భం కడుపు. సోకు తగులు. అనంతం అంతులేనిది. నెక్స్ట్ మనకి చదువుదాంలోని వివేకానందుని షికాగో ప్రసంగం ఇచ్చారు. మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద. 1893 సెప్టెంబర్ 11వ తేదీన సర్వమత మహాసభ ఎక్కడ జరిగింది అన్నారు. అది షికాగోలోని కొలంబస్ హాల్లో ఈ సభ అనేది జరిగింది. ఈ సభకే ఈయన వెళ్ళి అక్కడ ప్రసంగించారు. మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని అక్కడ తెలియజేశారు. ప్రార్థనలు కలాపాలు దేనికి పనికి వస్తాయని చెప్పారు. చిత్తశుద్ధికి. విగ్రహారాధన దేనికి ఉపయోగపడుతుంది? ధ్యానానికి. భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని ఏమి నశించాలి? అహంకారం. పై వాక్యాలను చెప్పిన వారు ఎవరు? స్వామి వివేకానంద. వివేకానంద లోకానికి తెలియజేసింది ఏమిటి? సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేశారు. వివేకానంద ప్రపంచ ప్రజలకు ఏమి చెప్పారు? అన్ని మతాలు ఒకటేనని, పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియజేసేవని చెప్పారు. సాధనా పుస్తకంలోని మొదటి పేజీ ఇది. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, విశ్వనాథ సత్యనారాయణ. మనం ఏది కూడా వదలకుండా చదవాలి. మొదటి పేజీలో ఇక్కడ చాలా బిట్లు ఇచ్చారు. ఒకసారి మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను. తొలి తెలుగు కవి నన్నయ్య భట్టు. తొలి తెలుగు గ్రంథం మహాభారతం. తొలి తెలుగు కవయిత్రి తాళపాక తిమ్మక్క. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళపాక అన్నమయ్య. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు. తొలి తెలుగు సాంఘిక నవల రాజశేఖర చరిత్ర రాసినవారు కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు శాసన పద్యం తరువోజీ. తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ. తొలి తెలుగు నీతి శతకం సుమతీ శతకం బద్దెన. తొలి తెలుగు రాజు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం శాతవాహనులు. తొలి తెలుగు కూచిపూడి నృత్య కలాపం భామా కలాపం సిద్ధేంద్ర యోగి. తొలి తెలుగు దినపత్రిక కృష్ణా పత్రిక. మనం ప్రతిదీ జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వైమానిక దళం గురించి త్రివిధ దళాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేరా. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరులే మన సైనికులు. దేశంలో శాంతి భద్రతలను కాపాడడం, శత్రు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చేయడం సైనిక దళం పని. ఎల్లప్పుడూ సముద్ర జలాల్లో కాపలా కాస్తూ దేశ రక్షణలో ముందుండేది నావికాదళం. వాయుమార్గం నుండి వచ్చే శత్రు దాడులను యుద్ధ విమానాలను క్షిపణుల ద్వారా ఢీకొట్టేది వైమానికాదళం. ఈ మూడింటిని కలిపి మనం త్రివిధ దళాలు అంటారు. ఇక్కడ మనకి త్రివిధ దళాల గురించి ఇచ్చారు. త్రివిధ దళాలు అంటే సైనిక విభాగం, అలాగే నావికాదళం, అలాగే వైమానిక దళం. ఈ మూడింటిని కలిపి మనం త్రివిధ దళాలు అని
చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం పెంపొందించుకోవాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ప్రారంభించింది. మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ మరియు చిత్తూరు జిల్లా కలికిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాల నిమిత్తం ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 6వ తరగతి 9వ తరగతుల్లో చేరడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరించిన విద్యార్థులకు సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని కల్పిస్తారు. నెక్స్ట్ అంత్యాక్షరి పదాలు. అంత్యాక్షరి అంటే ఒక పదం ఎండ్ అయిన అక్షరంతో తర్వాత పదం మొదలవుతుంది. కడప, పడవ, వల, లత, తబల, లలన. అనుకరణ పదాలు. అనుకరణ పదాలు అంటే 2 పదాలు ఒకేలా ఉండడాన్ని దాన్ని అనుకరణ పదాలు అంటారు. కలకల, గబగబ, పక్కపక్క, జలజల, బెరబెర, వడివడి. వీటిని ఇలాంటివి మనం ఎన్నైనా ఇంకా అనుకరణ పదాలను రాయొచ్చు. సాధనలోని పదాలు అర్థాలు ఇచ్చారు కొన్ని, అవి ఇక్కడ రాయడం జరిగింది. పీఠం, సింహాసనం, గౌరవం, మర్యాద, కనకం, బంగారం, పౌరులు, ప్రజలు, బాలగీతములు, పాటలు, భూతలి అంటే భూమి. ఇవి సాధనలో ఉన్నట్లు మేము రాయలేదు, లేని కొన్ని రాసాం. జాతీయ జెండాలోని రంగులు, ధర్మచక్రం ప్రత్యేకతలు రాయమన్నారు. కాషాయం ధైర్యం శక్తికి ప్రతీక, తెలుపు శాంతికి సత్యానికి ప్రతీక, ఆకుపచ్చ అభివృద్ధికి శ్రేయస్సుకు ప్రతీక, ధర్మచక్రం ధర్మానికి ప్రతీక. ఇక్కడ పదజాలం ఇచ్చారు. అరుణ మంచి బాలిక, ఇది ఒక వాక్యము. అరుణ ఇది ఒక పదం. ఇందులో ఆ, రు, న అనేవి అక్షరాలు. ఇక్కడ అక్షరాల గురించి, పదాల గురించి, వాక్యాల గురించి చెప్తున్నారు. అంటే వాక్యం అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది, పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. అక్షరం అంటే పలికే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తు. ఆ అక్షరాలన్నింటినీ ఒక్కటిగా చేర్చి వర్ణమాల అంటున్నాం. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. హల్లులు. కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వంటి అక్షరాలను తేలిగ్గా పలుకుతాం. ఇవి తేలిగ్గా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఒత్తి పలికే అక్షరాలు ఖ, ఘ, ఛ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం. ఇలా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఇక్కడ కొన్ని చూడండి, అల్ప ప్రాణాక్షరాలకి మహాప్రాణాక్షరాలకి తేడా ఏంటంటే కలం అనేది అల్ప ప్రాణాక్షరం, శంఖం అనేది మహాప్రాణాక్షరం, గంట అల్ప ప్రాణాక్షరం, ఘటం ఇది మహాప్రాణాక్షరం. ఈ విధంగా ఈ రెండాటికి తేడా అనేది మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు తేడా అనేది తెలుస్తుంది. అల్ప ప్రాణాక్షరాలకి మహాప్రాణాక్షరాలకి తేడా ఏంటనేది మీకు వస్తుంది. 2వ పాఠం సాయం. సాయం అనేది ఇది సంసిద్ధత పాఠం. ఇతివృత్తం, పరోపకారం, బోధదయ కలిగి ఉండాలని. ప్రక్రియ కథనం. రచయిత జాకోబ్ 1913 నుంచి 1991 మధ్యకాలం వారు. జాకోబ్ దక్షిణాఫ్రికా నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు. ఇది ఒక అనువాద కథ. పదాలు అర్థాలు. దృశ్యం చూడదగినది, కష్టం ఇబ్బంది, ఆత్రం తొందర, అవధులు హద్దులు, గుంపు సమూహం, ఆసక్తి ఆపేక్ష. ఇక్కడ వర్క్ బుక్లోకి సంబంధించి కొన్ని పదాల అర్థాలు ఇచ్చారు. ఆందోళన, కంగారు, కలత, దినచర్య ప్రతిరోజు చేసే పని, ఆశ్చర్యం అద్భుతం, వింత విచిత్రం, గిర్రున ఒక్కసారిగా గుండ్రంగా, సఫలీకృతం అంటే ఫలించడం, కరతాళ ధ్వనులు అంటే చప్పట్లు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలకు ఇచ్చే పురస్కారం, జాతీయ సాహస బాలల పురస్కారం. ఈ పురస్కారం ఇచ్చే సంస్థ భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్. 13 ఏళ్లలోపు బాలలు ఏదైనా రంగంలో అనగా సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, విద్య మొదలైన వాటిలో వయస్సుకు మించిన ప్రతిభ కనబరిస్తే వాళ్ళను బాలమేధావులు అంటారు. ఇక్కడ కొంతమందిని బాలమేధావులు ఇచ్చారు. చిత్రకారుడు పికాసో, గణితంలో శ్రీనివాస రామానుజన్, సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మొదలైన వారు బాలమేధావులుగా గుర్తించబడ్డారు. నెక్స్ట్ భాషాంశాలు. మా ఊరు కృష్ణాపురము, నేను రేపు బడికి వెళతాను. పై వాక్యాల్లో చివర చుక్క ఉంది.
ఇలాంటి చుక్కను వాక్యాంత బిందువు అంటారు. ఈ వాక్యాంత బిందువుని ఫుల్ స్టాప్ అంటారు. బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడితో పూర్తయిందని అర్థం. ఇక్కడ ఫుల్ స్టాప్ గురించి చెప్పారు. ఫుల్ స్టాప్ మనకి ఎక్కడ ఉపయోగిస్తాం? వాక్యం చివర వాక్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫుల్ స్టాప్ పెడతాం. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టామంటే అక్కడితో ఆ వాక్యం కంప్లీట్ అయిపోయిందని అర్థం. నెక్స్ట్ అనకు కనకు వినకు చదువుదాంలోని గాంధీజీ 3 కోతులు ఉన్నాయి కదా, అంటే చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు అనే దాని గురించి గాంధీజీ ఏ విధంగా చెప్పారనే దాని గురించి దీన్ని ఇక్కడ మనకి ఇచ్చారు చదువుదాంలోని. దీన్ని రచించిన వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన 4/8/1912 నుండి 21/6/1992 మధ్యత్నం. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుప్రసిద్ధులు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు. పిల్లల కోసం తెలుగు బాలశతకం రచించారు. నెక్స్ట్ పాఠం పేరు కొండవాగు. 3వ పాఠం ఇతివృత్తం, ప్రకృతి వర్ణన, ప్రక్రియ, లేఖ, కవి పరిచయం. చిరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈయన 1920 నుండి 1986 మధ్యకాలం వారు. చిరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైన వీరి రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా ఈయన రచనలు అనేవి సాగాయి. పదాలు, అర్థాలు. మేట, ఇసుక ప్రదేశం. వాగు, చిన్న ఏరు. జాలువారు, జారుతున్న. బాట, దారి. క్షేమం, కులాస. పొద్దు, రోజు, దినం. దృశ్యం, సన్నివేశం, చూడదగినది. బారులు, వరుసలు. లంక, నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. కదం తొక్కు, ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. మనకి ఇక్కడ హెలెన్ కెల్లర్ గురించి ఇచ్చారు. హెలెన్ కెల్లర్ అందరిలా చూడలేదు, కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. పోక చెక్కనున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుతనాన్ని నా స్పర్శతో గుర్తిస్తానని అంటుంది. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను. పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహు కుహు శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది అని తన గురించి చెప్తుంది. కొన్ని ప్రశ్నలు. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా పోకచెక్క నునుపుదనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని, నీటి ప్రవాహాన్ని గుర్తించేది. హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషించేది. 3వ ప్రశ్న. హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి ఏవి? హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి సందర్భాలు 2. అవి పూరేకుల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసన ఆస్వాదించినప్పుడు, చేతి వేళ్ల సందుల్లో నీరు ప్రవహించినప్పుడు. అలాంటి సందర్భాల్లో ఈ హెలెన్ కెల్లర్కి ఆనందం అనేది కలిగిందని చెప్తుంది. నెక్స్ట్ గుణదల మేరీమాత చర్చి ఎక్కడ ఉంది అన్నారు? విజయవాడ. ముక్తపదగ్రస్తం అంటే ఏమిటి? మొదటి వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభమవడాన్ని ముక్తపదగ్రస్తం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సెలయేటి దరి నొక్క చెంగల్వ బాట. బాట వెంటేనే పోతే పువ్వల్ల తోట. తోటలో ఒక పెద్ద దొరలుండు కోట. కోటలో రతనాలు కూర్చిన పీట. పీటపై రాణుళ్ళ ప్రియమైన ఆట. ఇలాగా చూడండి, ఒక వాక్యం చివర ఉన్న పదము రెండవ వాక్యం మొదట వస్తుంది. బాట, బాట, తోట, తోట, కోట, కోట, పాట, పీట, పీట, ఆట, ఆట, పాట, పాట. ఇలాగా చివరొచ్చింది మొదట వచ్చినట్టయితే దాన్ని ముక్తపదగ్రస్తం అని అంటారు. ముక్తపదగ్రస్తం అనేది ఈ విధంగా మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ నెల్లూరులోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం గురించి ఇక్కడ ఇచ్చారు. హాయ్ పిల్లలు, నేలపట్టు పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? అది ఒక పక్షుల రక్షిత కేంద్రం. ఇది నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలో సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి మేము గూడబాతులు, పిలికాన్ అంటే పిలికాన్, ఎర్రకాలు కొంగలు, నల్లకాలు కొంగలు, నారాయణ పక్షులు, తిడ్డుముక్కలు కొంగలు, చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు లాంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తాయి.
అందులో గూడబాతులు అక్కడ చెట్లపై గూళ్ళు కట్టి గుడ్లను పొదిగి పిల్లల్ని చేస్తాయి. ఇంతకీ మేమెవరో చెప్పలేదు కదా, మమ్మల్ని సముద్రపు రామచిలుకలు అంటే ఫ్లెమింగోలు అంటారు. మేము చాలా అందంగా ఉంటాము. మేమంటే మీకే కాదు పెద్దలకు కూడా ఇష్టమే. మా పేరుతోనే సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుతారు. మేము పులికాట్ సరస్సులో చేపలు వేటాడుతూ కనిపిస్తాము. అక్కడ నీళ్లు తగ్గిపోతుంటే మా పిల్లలతో సహా మా దేశమైన నైజీరియాకు వెళ్ళిపోతాము. ఈ పేరాలో మనకి చాలా బిట్స్ అనేవి ఉన్నాయి, అందుకే ఈ పేరా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి బాగా చదవండి పేరాని. నెక్స్ట్, నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. అమ్మ మాటలను నేను శ్రద్ధగా వినేవాడిని. తన మాటలు నా మనసులో నాటుకున్నాయి. ఆ మాటలే నా ఔదార్యాన్ని బాటలు వేశాయి. నా గ్రామానికి సేవ చేయాలనే సంకల్పం కలిగింది. మీరు కూడా మా గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. ఈ పేరా చదివారు కదా, ఆ పేరాలో నీకు కొన్ని చోట్ల నాకు గీత గీసాను చూడండి. నేను, తన, నా, మీరు, మన అనే వాటికి గీత గీసాను కదా. పై పేరాలో గీత గీసిన పదాలను గమనించండి. ఇవన్నీ నామవాచకానికి బదులుగా వాడారు కాబట్టి వీటిని సర్వనామాలు అంటారు. నామవాచకానికి బదులుగా వాడే వాటిని సర్వనామాలు అంటారు. పై వాక్యాల్లో నేను, నా అన్నవి ఉన్నాయి ఇక్కడ చూసారా. నేను అన్నది నామవాచక రూపం, నా అన్నది విశేషణ రూపం. ఇక్కడ చూడండి, నేను, నా, నీవు, నీ, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళ, అవి, వాని, వాటి, మేము, మనం, మన, మీరు, మీ, అతడు, వాడు, వాడి, అది, దాని. ఇవి సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు కిందకు వస్తాయి అన్నమాట. నేను, నన్ను, మనం, మనల్ని, మీరు, మిమ్మల్ని, వాళ్ళు, వాళ్ళవి, అవి, వాటిని, తాము, తమరు, నీవు, నిన్ను, వాడు, అతడు, వాణ్ణి, అతన్ని, అది, దాన్ని. ఇవన్నీ మనకి ద్వితీయ విభక్తుల కిందకు వస్తాయి. కింద కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో సర్వనామాలు గుర్తించమన్నారు. కిరణ్ గ్రామ సచివాలయంలో చేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. రాణి దివ్య స్నేహితులు, వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు. మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. లంబసింగి అందమైన ప్రదేశం, అది చాలా చల్లగా ఉంటుంది. అక్కడ గీతకేసిన పదాలు ఉన్నాయి కదా, అవి మనకి సర్వనామాలు కదా గుర్తించాము. పాడుకుందాంలో వడగళ్ళు అనే పాటని ఇక్కడ ఇచ్చారు. కవి పరిచయం చూద్దాం. ఏడిది కామేశ్వరరావు 12/9/1913 నుండి 1984 మధ్య వారు. ఏడిది కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు. బాలల కోసం ఎన్నో పాటలు, నాటికలు రాశారు. పదాలు అర్థాలు వర్క్ బుక్లో కామధేనువు అంటే ఆవు, కోరిన కోరికలు తీర్చేది. మేట ఇసుక ప్రదేశం, సంధ్యవేళ సాయంత్రం, సౌందర్యం అందమైన, విన్యాసాలు ప్రదర్శనలు, ప్రారంభం మొదలు, అద్భుతం, ఆశ్చర్యం. హార్స్లీ హిల్స్ ఎక్కడ ఉన్నాయి? చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ ఇంద్రధనుసు గురించి ఇచ్చే చూడండి. ఇంద్రధనుసును హరివిల్లు అని కూడా అంటారు. వర్షం వచ్చే సమయంలో ఇంద్రధనుసు ఆకాశంలో కనిపిస్తుంది. ఇంద్రధనుసులో 7 రంగులు కలవు. విబ్జార్, వి అంటే వైలెట్, ఊదా, ఐ అంటే ఇండిగో ఇంద్రనీలం, బి అంటే బ్లూ నీలం, జి అంటే గ్రీను ఆకుపచ్చ, వై అంటే ఎల్లో పసుపు, ఓ అంటే ఆరెంజ్ నారింజ, ఆర్ అంటే రెడ్ ఎరుపు. నెక్స్ట్ పాఠం పేరు 4వ పాఠం జయగీతం, ఇతివృత్తం, మహనీయుల చరిత్ర, ప్రక్రియ. పాట దీన్ని రచించింది బోయి భీమన్న. ఈయన 1909-1911 నుండి 16/12/2005 మధ్య కాలం వారు. బోయి భీమన్న కవి, నాటకకర్త. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండకావ్యాలు రచించారు. వీరు పద్యం, పాట, వచనం మూడింటిలోని సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. పదాలు అర్థాలు. సంవిధానం అంటే రాజ్యాంగం, తథాగతుడు అంటే బుద్ధుడు, వేదాంతము అంటే ఉపనిషత్తులు, యోద్ధ, వీరుడు, సూరి అంటే పండితుడు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన మహంలో జన్మించాడు. మహం ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉంది. తల్లి భీమాబాయి, తండ్రి రామ్జీ మార్జీ ఎక్సాక్బాల్.
వీరు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావి గ్రామానికి చెందినవారు. అంబేద్కర్కు చదువంటే చాలా ఇష్టం. బాల్యదశ నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వాటన్నింటినీ అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో 1915లో ఎంఏ, 1916లో PhDలను పూర్తి చేశారు. వీరి జీవితకాలంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. వీరు అనేక పట్టాలను, డిగ్రీలను అందుకున్నారు. ఇక్కడ కొన్ని జాతీయాలు ఇచ్చారు. రూపుమాపు, అందకాలం, జీవం పోసి, కారణజన్మ అనేవి ఇక్కడ జాతీయాలు. నెక్స్ట్ విశేషణం. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. ఉదాహరణ: ఆకాశం నల్లని మబ్బులతో ఉంది. తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది. ఇక్కడ నల్లని, ప్రాచీన, శ్రావ్యమైన అనేది విశేషణ పదాలు. క్రియ. పనులను తెలియజేసే పదాలను క్రియలు అంటారు. ఉదాహరణ: తాతయ్య కథ చెప్పాడు. ఏనుగు చెరుకుగడను నమిలింది. రవి చిత్రాలు గీశాడు. చెప్పాడు, నమిలింది, గీశాడు అనేవి క్రియాపదాలు ఇక్కడ. నెక్స్ట్ క్రియా విశేషణం. క్రియాపదాల ముందు విశేషణం వచ్చినట్లయితే దాన్ని క్రియా విశేషణం అంటారు. ఎగ్జాంపుల్: రాము పాట చక్కగా పాడాడు. తేజు అందంగా రాస్తాడు. గౌతమ్ నెమ్మదిగా నడుస్తున్నాడు. పాడాడు, రాస్తాడు, నడుస్తున్నాడు అనేవి క్రియాపదాలు. దానికి ముందు వచ్చిన పదాలు విశేషణ పదాలు కాబట్టి దీన్ని క్రియా విశేషణం అంటారు. ఇక్కడ చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు చదువుదాంలో ఇచ్చారు. దీన్ని చదవండి ఒకసారి. పదాలు, అర్థాలు. ఇవి వర్క్ బుక్ సంబంధించి భాస్కర, సూర్యుడ, భువి, భూమి, పథకం, కార్యాచరణ, అవని, భూమి, వసగు, ఇచ్చు, మలచిన, చిక్కిన, ఉడిపి, తొలగించి, సమత, సమానత్వం, స్తోత్రం, ప్రశంస, పరిమళం, సువాసన, మహి, లోకం, పంకం, బురద, మట్టి. నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి కొన్ని నినాదాలు ఇచ్చారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం. బాలలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. పిల్లలను బడికి పంపుదాం. వారి భవిష్యత్తుకు పునాది వేద్దాం. బాలబాలికలను చదివిద్దాం. నవ సమాజాన్ని నిర్మిద్దాం. పిల్లల పనిలో కాదు, బడిలో ఉండాలి. నెక్స్ట్ పాఠం పేరు 5వ పాఠం తోలుబొమ్మలాట. ఇతివృత్తం, కళలు, ప్రక్రియ, వ్యాసం. ఈ పాఠానికి KV రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. ఇక్కడ ఈ పాఠంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందుకు వాటిని అండర్లైన్ చేసిన పాయింట్లు ఇక్కడ చదువుతున్నాను. తోలుబొమ్మలాట ప్రాచీన జానపద కళ. తోలుబొమ్మలాట క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగులో ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది. మన ఆంధ్రాలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన అరె కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. తోలుబొమ్మలు 1 అడుగు నుండి 4-5 అడుగులు ఎత్తు వరకు తయారు చేసుకుంటారు. ప్రకృతి పరంగా దొరికే మోదుగు పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజసిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడటం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురుబద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు. బొమ్మను ఆడించడానికి ఈ ఎదురుబద్దే ఆధారంగా ఉంటుంది. 3 వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు. ప్రదర్శనకు 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీ, పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడతారు. వంతలు హార్మోనియం మధ్యల తాళాలు వాయిస్తూ వంత పాడతారు. తోలుబొమ్మాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైన 3 రోజుల పాటు ప్రదర్శిస్తారు. రామాయణ, భారత, భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. కథా ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు. తోలుబొమ్మల ప్రదర్శన నాటరాగంతో ప్రారంభించి సురభిరాగంతో ముగిస్తారు. తోలుబొమ్మలాటలో 2 హాస్య పాత్రలు ఉన్నాయి. దాంట్లో కేతిగాడు ఒకటి, బంగారొక్క. కేతిగాడినే జట్టు పోలిగాడని కూడా అంటారు. వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నడిపిస్తుంటారు. ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణ ఇస్తారు.
తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు. కనుకనే పిల్లలు వీటిని ముఖతా పారాయణం చేస్తారు. ముఖతా పారాయణం అంటే ఒకరు చెబుతూ వింటే విని నేర్చుకోవడం. ఇందుకు వారికి మంచి జ్ఞాపకశక్తి ఉండాలి, ప్రదర్శన నైపుణ్యం కూడా ఉండాలి. ఏ కళారూపమైన రక్తి కట్టించేదే కళాకారు నైపుణ్యంపైనే. కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది. జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తుంటాయి. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఉగ్గు కథ, జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ పాఠంలో చాలా బిట్స్ ఉన్నాయి, అందుకే పాట మొత్తం చదవాల్సి వచ్చింది. ఇప్పుడు పదాలు, అర్థాలు. ప్రాచీన, పాత, పురాతన, ప్రాముఖ్యం, ప్రాధాన్యం, ఆమడ, 8 మైళ్ళ దూరం, శతాబ్దం, 100 సంవత్సరాలు, నానుడి, వాడుక అనే మాట సామెత, తర్ఫీదు, శిక్షణ, అభ్యాసం, రక్తి కట్టడం, అలవరించడం, శృతపాండిత్యం, వినడం ద్వారా నేర్చుకోవడం, చమత్కారం, నేర్పు, పారాయణం, శ్రద్ధగా వినడం. ఇక్కడ తప్పెటగుండ్ల గురించి ఇచ్చారు చూడండి. జానపద కళారూపాల్లో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండ్రంగా రేగుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకుని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. పాటకు అనుగుణంగా తప్పెట్లు వాయిస్తుంటారు. ఈ వాయిద్యాలను గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా దానికి తప్పెటగుండ్లు అనే పేరు వచ్చినట్లు తెలుస్తుంది. యాదవులు ఈ తప్పెటగుండ్లను ప్రదర్శించేవారు. ఈ తప్పెటగుండ్లకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. తప్పెటగుండ్లు ఏ ప్రాంతానికి చెందినది? తప్పెటగుండ్లు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినది. తప్పెటగుండ్లు అనే పేరు ఎలా వచ్చింది? వాయిద్యాలను గుండెల మీద పెట్టుకొని వాయించడం ద్వారా దాని తప్పెటగుండ్లు అనే పేరు వచ్చింది. తప్పెటగుండ్లను ఎవరు ప్రదర్శించేవారు? తప్పెటగుండ్లను యాదవులు ప్రదర్శించేవారు. ఇక్కడ మనకి కోలాటం గురించి ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్య కృత్యాల్లోనే అలసటను మర్చిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. కోలాటం ఆటలో కళాకారులు 2 చేతులతో కోలలు ధరించి వాటిని ఆడిస్తూ కోలాటం ఆడుతారు. ఇందులో ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం లాంటివి ఎన్నో ఉన్నాయి. కోలాటం నృత్యాల్లో సుమారు 16 నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు. పదాలు, అర్థాలు. జీవం, ప్రాణం, జానపదం, ప్రాచీన గ్రామీణ ప్రాంత కళ, శతాబ్ది, 100 సంవత్సరాలు, వలస, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు వెళ్ళడం, అడుగు, పాదం, కీలక పాత్ర, ముఖ్యమైన పాత్ర, సూక్తి, మంచి మాట, లీలలు, అద్భుతమైన, నైపుణ్యం, నేర్పు. కింది వాక్యాలను చదవండి. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దశరథుడు అయోధ్యను పాలించాడు. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. నవీన్ ఎలుకవీరుడు కథ చదువుతున్నాడు. పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలను చదవండి. పై వాక్యాలు ఇచ్చారు కదా, వాటికి సంబంధించిన ప్రశ్నలు అనమాట కింద ఇచ్చారు. రామాయణాన్ని ఎవరు రచించారు? అయోధ్యను ఎవరు పాలించారు? దురాచారాలను ఎవరు నిర్మూలించారు? ఎలుకవీరుడు కథను ఎవరు రచించారు? ఇక్కడ ఎవరు అనే దానికి ప్రశ్న వచ్చింది కదా, దానికి సమాధానమే పైన ఇచ్చిన వాక్యాలు. పిల్లలు, పై వాక్యాల్లో ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలేవో చెప్పండి. ఇలా ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. క్రింది ప్రశ్నలు ఇచ్చారు. వాల్మీకి దేన్ని రచించాడు? దశరథుడు దేన్ని పాలించాడు? సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు? నవీన్ ఏ కథను చదివాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏదో చెప్పండి. మీరు చెప్పిన మాటలను అంటే ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. పై వాక్యాల్లో ఒక పని జరగడానికి తెలియజేసే పదాలను క్రియలు అంటారని మీకు తెలుసు కదా. మనకి ఇక్కడ కర్త, కర్మ, క్రియ గురించి చెప్పారు. నేను ఆల్రెడీ ఈ వీడియో ఇంతకుముందు చేశాను. కర్త, కర్మ, క్రియ అంటే ఏంటని ఉదాహరణలతో సహా అక్కడ వివరంగా వివరించడం జరిగింది. మీకు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఒకసారి దాని గురించి మీరు చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సమాపక్రియ, అసమాపక్రియ అంటే ఏంటని ఇచ్చారు. క్రియలు ప్రధానంగా 2 రకాలు, సమాపక్రియ, అసమాపక్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక్రియ అవుతుంది. ఉదాహరణ, సలీం పాఠం చదివాడు. ఇక్కడ వాక్యం అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అది సమాపక్రియ అవుతుంది. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయకపోతే అది అసమాపక్రియ అవుతుంది. ఉదాహరణ, సలీం పాఠం చదివి
ఏదన్నా ఒక క్రియాపదం ఆ వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే దాన్ని అసమాప్క్రియ అంటారు. కింద చూడండి, సలీం పాఠం చదివి అనేసి వదిలేశాడు. అది ఏంటనేది ఇవ్వలేదు. కాబట్టి అది వాక్యం పూర్తి అయితే దాన్ని సమాపక క్రియ అని అంటారు. వాక్యం పూర్తి కాకపోతే దాన్ని అసమాపక క్రియ అని అంటారు. ఇలాంటి వాక్యాలు కొన్ని ఇచ్చారు ఇక్కడ. సమాపక క్రియ వాక్యం, అసమాపక క్రియ వాక్యాలు చూడండి కింద. శ్రీకాకుళం తప్పిడి గుండ్లాటకు ప్రసిద్ధి చెందింది. యక్షగానం, బుర్రకథ మన తెలుగు జానపద కళారూపాలు. తోలుబొమ్మలాట చక్కని హాస్యం, ఆనందాన్ని ఇస్తుంది. కూచిపూడి నృత్యం ఒక సంప్రదాయ కళ. దీంట్లో కూడా చాలా బిట్స్ ఉన్నాయి. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్యరీతి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఈయన రచించిన నాట్య నాటకం భామా కలాపం. తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకం ఇది. నాట్యం అభినయ ప్రధానం. అభినయం 4 రకాలు. అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ అంగికాభినయం, భాష ద్వారా వ్యక్తీకరణ వాచికాభినయం, వేషం ద్వారా భావ వ్యక్తీకరణ ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ సాత్వికాభినయం. కూచిపూడి కళాకారులు తన నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. వినోదం కలిగించడం, వారిని నాటకం వైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా జరిగింది. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు. కీర్తిశేషులు భాగవతులు రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతులు విస్సయ్య, వెంపటి వెంకటనారాయణ, దర్బా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రఘువయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాలకృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామశాస్త్రి కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసినవారు. నెక్స్ట్ పాఠం పేరు పెన్నేటి పాట. 6వ పాఠం ఇతివృత్తం, పర్యావరణం, ప్రక్రియ, పాట. దీన్ని రచించింది విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం కవి, కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు. పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైన వీరి రచనలో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నారు. పదాలు, అర్థాలు. హోరు శబ్దం, నిదానించు, నెమ్మదిగా, జాలు ప్రవాహం, విదారించు, చీల్చుకుంటూ, యథ హృదయం, బొక్కసం, ధనాగారం, నాళ్ళు, రోజులు, ప్రాంతాలు, కంజర ఒక రకమైన వాయిద్యం. మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదుల్లో నాగావళి ముఖ్యమైన నది. ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈ నది ద్వారా తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ నాగావళి నదికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. వాటి సమాధానం కూడా మీరు చదవండి. మనకి ఇక్కడ భాషాంశాల్లో మనకి కాలాల గురించి ఇచ్చారు. ఇక్కడ పై వాక్యాలు చూడండి. చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు అని ఇచ్చాడు కదా. పై వాక్యాల్లో మొదటి వాక్యంలో చదివాడు అనే పదం జరిగిపోయిన పనిని సూచించే క్రియాపదం. రెండవ వాక్యంలో చదువుతున్నాడు అనే పదం జరుగుతున్న పనిని సూచించే క్రియాపదం. మూడవ వాక్యంలో చదువుతాడు అనే పదం జరగబోయే పనిని సూచించే క్రియాపదం. ఇక్కడ క్రియాపదాలు ఇచ్చారు. అంటే వాక్యాల్లో కాలాలను బట్టి క్రియాపదాల రూపాలు మారుతూ ఉంటాయి. క్రియాపదాలను వాక్యంలో వాడినప్పుడు అవి పై వాక్యాల్లో వల్లే కాలాలను తెలుపుతూ ఉంటాయి. ఇక్కడ కాలాలు 3 రకాలు. జరిగిపోయిన కాలం అయితే భూతకాలం అంటారు. జరుగుతున్న కాలం అయితే వర్తమాన కాలం అంటారు. జరగబోయే కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు. నెక్స్ట్ చదువుదాం. చదువుదాలోని 3 చేపల కథ ఇచ్చాడు. ఆ 3 చేపల కథని మీరు ఒకసారి చదవండి. దీన్ని రచించింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన 23/4/1891 నుండి 25/2/1961 మధ్యకాలం వారు. తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తులాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు, నాటకకర్త. ఎన్నో చిన్న చిన్న కథ సంపుటాలు వెలువరించారు. రాజారాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనము వంటి నవలను రచించారు. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక
చరిత్ర. పదాలు అర్థాలు. కుండపోత, ధారాపాతంగా, దిన్నే, దెబ్బ, సార్థకత్వం, సాఫల్యం, నిష్కల్మషత్వం, కపటము, కల్మషం లేకుండా. ఇక్కడ భాషాంశాలు ఇచ్చారు. ఇక్కడ కాలాలకు సంబంధించి భాషాంశాలు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఏ కాలానికి ఏమొస్తుంది అనేది ఇక్కడ మీరు ఒకసారి చూడండి, చదవండి. నెక్స్ట్ 7వ పాఠం పద్యరత్నాలు. ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ, పద్యాలు. పదాలు అర్థాలు. ఎడతెక్క, అడ్డు లేకుండా, ద్విజుడు, బ్రాహ్మణుడు, చెప్పబడిన, ఉన్నట్టి, పొసగా, తగినట్లుగా, చిక్కెనేని, దొరికితే, కీడు, హాని, పరిణతి, మార్పు, సంశయించు, సందేహించు, ప్రాభవం, గొప్పతనం, తరువు, చెట్టు, గురుతు, గొప్పతనం, బరువు, నింగి, ఆకాశం, ఉపకర్త, ఉపకారం చేసేవాడు, వరులు, ఇతరులు, అప్రియము, ఇష్టం కానిది, మనమునకు, మనస్సుకు, పరాయణము, అభీష్టము, పరమధర్మము, గొప్ప ధర్మం, వాక్కు, మాట, అజ్ఞుడు, తెలివి తక్కువవాడు, సత్ మంచి, అసత్ చెడు, ఆర్యులు, పూజ్యులు, కుచిత్తము, కపటము, మెండుగా, ఎక్కువగా, నింగి, ఆకాశం, వ్రేలుచు, వేలాడుతూ, అమృతం, తియ్యని వాన, నీరు, కోవిదుడు, విద్వాంసుడు, మేఘుడు, మేఘం, సమృద్ధి, ఎక్కువ కలిగి ఉండడం, పెన్నిది, గొప్పదైన నిధి, కుచిత్వము, కపటము, మెండుగా, ఎక్కువగా, బుధులు, పండితులు, ఉద్ధతులు గారు, గర్వపడురు, నియత, నియమం గల, నిర్ణాయకము, నిర్ణయించేది. ఇక్కడ ముక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. తెలుగులో ముక్తకథ రచనకు శతక చాటు పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు. వేములవాడ, భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో చాలా ప్రసిద్ధులు. ముక్తకం ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడా ముక్త లక్షణం ఉంటుంది. ముక్తకం గురించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు దానికి సంబంధించి. స్వయం సంపూర్ణమైన పదాన్ని డాష్ అంటారు. ముక్తకం. ముక్తక రచనకు ఉదాహరణగా డాష్ పద్యాలు చెప్పవచ్చు. శతక చాటు పద్యాలు. తెనాలి రామకృష్ణుడు డాష్ పద్య రచనలో ప్రసిద్ధుడు. చాటు. శతకంలో డాష్ లక్షణం ఉంటుంది, ముక్తక లక్షణం ఉంటుంది. పదాలు అర్థాలు. కీడు, హాని, ప్రాభవం, గొప్పతనం, తరువు, చెట్టు, అప్రేమం, ఇష్టం కానిది, పదం, మార్గం, నింగి, ఆకాశం, పెన్నిది, గొప్పదైనది, వాకు, మాట. ఎవరెవరు ఏం రాశారన్నది ఇక్కడ ఇచ్చారు. వేమన శతకం వేమన, సొంతి శతకం బద్దెన, మహాభారతం తిక్కన, సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి, కాళికాంబ శతకం వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ మనకి లింగాల గురించి ఇచ్చాడు. పురుషులకు సంబోధించే పదాలు, స్త్రీలను సంబంధించే పదాలు, ఇతరులకు సంబోధించే పదాలు అనగా పక్షులు, జంతువులు, జడాలు అని విభాగం చేశారు. వీటిని పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అని అంటారు. అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి లింగం అనేది ఉంటుంది. కొన్ని భాషల్లో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది. తెలుగులో అర్థం ప్రమాణం. తెలుగు వ్యాకరణాలలో ఈ విభాగాన్ని లింగం అనకుండా వాచకం అంటారు. పురుషులను బోధించే పదాలు మహత్తులని, తక్కినవి అమహత్తులని చెప్తారు. వాక్య నిర్మాణంలో స్త్రీలకు సంబంధించే పదాలు ఏకవచనంలో అయితే అమహత్తులతోనూ, బహువచనంలో అయితే మహత్తులతోనూ చెప్తారు. ఇక్కడ మనకి స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతీవాచకాలని చెప్తారు. ఇక్కడ మనకి చూడండి, పురుషలింగం మహద్వాచకం, వీటిని మహత్తులు అని కూడా అంటారు. వీటినే పుల్లింగం అని అంటారు పురుషులు. స్త్రీలింగం మహతీవాచకం, స్త్రీలు. నపుంసకలింగం అమద్వాచకం, క్లేబం, పై రెండు కానివారు అనమాట. మహద్వాచకం అంటే ఏంటంటే పురుష నామవాచకాలను, వారి విశేషణములను తెలియజేయనిది మహద్వాచకం లేదా మహత్తులు అంటారు. ఉదాహరణ శివుడు, విష్ణువు, రాము మొదలైనవారు. మహతీవాచకం స్త్రీలను తెలియజేసే శబ్దాలు అనమాట. ఉదాహరణ సీత, అరుణ, గౌరీ, ఈశ్వరి మొదలైనవారు. అమహద్వాచకం అనమాట క్లేబం, నపుంసకలింగం, పై రెండవ కానివారు దీంట్లోకి వస్తారు. ఉదాహరణ వృక్షము, పావురం, చిలుక, ఎద్దు, ఆవు, చెట్లు, నది, సముద్రం. ఇక్కడ నోటు ఇచ్చేటువంటి సముద్రుడు, హనుమంతుడు మహద్వాచకములు వస్తాయి. ఇక్కడ కొన్ని పురుషనామవాచకాలు ఇచ్చారు. వాటిని స్త్రీవాచకాలుగా రాయమన్నారు. కళాకారుడు, కళాకారిణి, నటుడు, నటి, గాయకుడు, గాయని, బాలుడు, బాలిక, వైద్యుడు, వైద్యురాలు, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని, అధికారి, అధికారిని. చదువుదాలోని కలమల్ల శాసనం ఇచ్చారు. పూర్వకాలంలో రాజులు శాసనాలు వేసేవారు. శాసనం రాజ్యాజ్ఞను తెలుపుతుంది. శాసనాలు 3 రకాలుగా ఉంటాయి. ఎక్కువ భాగం ధర్మశాసనాలు ఉంటాయి.
కొన్ని ప్రశస్త శాసనాలు ఉంటాయి, మరికొన్ని ధర్మలిపి శాసనాలు ఉంటాయి. ఇక్కడ కలిమల శాసనం గురించి మనకి ఇచ్చారు. తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. రేనాడు అంటే ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతం. రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు కలిమల్ల గ్రామంలో వేసిన శాసనం ఇది. శాసనంలోని పదాలన్నింటికి మనకి ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియలేదు. పంచమహాపాతకాలు కలుగుతాయని శాసనవాక్యంతో శాసనం ముగుస్తుంది అన్నమాట. ఈ కలిమల శాసనం తొలి తెలుగు శాసనం అన్నమాట. నెక్స్ట్ 8వ పాఠం ఇట్ ఈజ్ పండగ, ఇతివృత్తం, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రక్రియ, సంభాషణ, కవిపరిచయం. గిడుగు వెంకట రామమూర్తి. ఈయన 29/8/1863 నుండి 22/1/1940 మధ్య ఆధునిక తెలుగు భాషా ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర ఇంగ్లీష్ నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధనలు చేశారు. సవర్ల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలోని తొలితరం మానవ శాస్త్రవేత్తలలో ఒకరు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషావేషం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించి పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచారు. పదాల అర్థాలు: తుడుము గిరిజన వాయిద్య పరికరం, కొమ్ము బోర కొమ్ముతో తయారు చేసే బోర, సందడి పండగలో అందరూ కలిసిమెలిసి తిరగడం, మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు, తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ, కుదురు కొండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక, హేళన ఎగతాళి, తింస కోయ గిరిజన నృత్యాలు, అటక చిన్న మిద్దె, రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు. మన పండుగల్లో దసరా ఒకటి. ఇది ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు జరుగుతుంది. అందుకే దేవీ నవరాత్రులు అంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి దశమి రోజు విజయం సాధించింది. అందుకే 10వ రోజున విజయదశమి అంటారు. ఈ పండుగ శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిస్తుంది. ఈ పండుగ రోజుల్లో దేవికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో పూజలు చేస్తారు. విజయదశమి నాడే రాముడు రావణాసురునిపై విజయం సాధించాడు. అజ్ఞాతవాసంలో సమయంలో జమ్మి చెట్టుపై పెట్టిన ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు కూడా విజయదశమే. అందుకనే జమ్మి ఆకులతో ఆ రోజు పూజిస్తారు. ఇక్కడ మనకి భాషాంశాలు ఇచ్చారు. పాలు సేమియాతో పాయసం చేస్తారు. మీకోసం నేను బొమ్మలు తెచ్చాను. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. సుస్మితకు శిరీష చాక్లెట్ ఇచ్చింది. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు. ఇక్కడ పై వాక్యాల్లో గీత గీసిన వాటిని గమనించారు కదా. ఇవి లేకుంటే వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు కదా. అంటే ఇవి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఈ ప్రత్యయాలు 8. ఇవి లేకపోతే పదాల మధ్య అర్థం అనేది ఉండదు. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు విభక్తులు ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. మొత్తం మనకి 8 విభక్తులు ఇచ్చారు. డు మూవులు ప్రథమా విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కిన్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్ నన్ సప్తమి విభక్తి, ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఈ విభక్తులు మీరు బాగా గుర్తుంచుకోవాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. సామంతులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే గిరిజనులు. గిరిజన నృత్యాల్లో తింసా నృత్యం ప్రత్యేకమైంది. చిన్న పెద్ద గొప్పవారు లేనివారు అనే తేడా లేకుండా అందరూ ఈ నృత్యంలో పాల్గొంటారు. తింసా నృత్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకిస్తారు. ఇది గిరిజనుల్లో ముఖ్యంగా ఐక్యతను కలుపుగోలుతనాన్ని పెంపొందిస్తుంది. పండుగలు పెళ్లి రోజుల్లో దీన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యానికి తుండి, మోరి, డప్పు మొదలైన సాంప్రదాయ వాయిద్యాలు ఉపయోగిస్తారు. ఇక్కడ పాడుకుందాంలో తేనె కన్నా మధురంరా తెలుగు, దీన్ని ఆరుద్ర గారు రచించారు. ఈ పాట చూడండి. పాట కింద సవర భాషలోని ఒక పాట పాడారు. దాన్ని తెలుగులో కూడా అనువదించారు. చదువుదాంలోని క్రిస్మస్ పండుగ గురించి ఇచ్చారు. ఒకసారి మీరు చదవండి. క్రిస్మస్ పండుగ. 9వ పాఠం తరిగొండ వెంగమాంబ ఇతివృత్తం, స్త్రీ శక్తి, ప్రక్రియ, వ్యాసం. ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే, భారత కోకిల సరోజినీ నాయుడు, స్వాతంత్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ, తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఆత్మకూరి మొల్ల. తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా
తరిగొండ గ్రామంలో జన్మించింది. తండ్రి కానాల కృష్ణయార్యుడు, తల్లి మంగమాంబ. యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు తరిగొండ వెంగమాంబ. ఎక్కువ యక్షగానాలు రచించింది తరిగొండ వెంగమాంబ. కీర్తనకి రాగాలు చెప్పినవారు తాళ్లపాక అన్నమాచార్యులైతే కీర్తనలకు ఏ తాళం వాడాలో చెప్పినవారు వెంగమాంబ. నృసమ్మ జయంతి ఉత్సవాలను జరిపినవారు వెంగమాంబ. వెంగమాంబ అష్టఘంటాలు అనే పేరుతో 8 మంది రాతగాలు నియమించి తన గ్రంథాలకు ప్రతులను రాయించింది. తానేమీ చదువుకోలేదని వినయంగా రాజయోగసారం, భాగవతం, ద్విపద కావ్యాల్లో చెప్పింది. వెంగమాంబ రచన ద్విపద రచన. వెంగమాంబ రచనలు ఇక్కడ కొన్ని ఇచ్చారు. నారసింహ శతకం, నారసింహ విలాస కథ, రాజయోగసారం, శివనాటకం, కృష్ణనాటకం, చించు నాటకం, శ్రీ రుక్మిణీ నాటకం, పారిజాతపహరణం, శ్రీకృష్ణ మంజరి, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తికాంత విలాసం, శ్రీ వెంకటాచల మహత్యం, అష్టాంగ యోగసారం. వెంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది. తాళ్లపాక వారి లాలి తరిగొండమ్మ హారతి అని నానుడి ఉండేది. ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవయిత్రి వెంగమాంబ. పదాలు అర్థాలు. అంతరాలు, తేడాలు, శతాబ్దం, 100 సంవత్సరాలు, పాటవం, సామర్థ్యం, ద్విపద, 2 పాదాల పద్యం, మూఢాచారం, అవివేకమైన ఆచారాలు, కట్టుబాట్లు, నిబంధనలు, ఆంక్షలు, నిర్బంధాలు, సిద్ధహస్తురాలు, నేర్పరి, చలివేంద్రం, వేసవిలో మంచినీరు ఇచ్చు చోటు, అనగాత్ములారా, పుణ్యాత్ములారా. పొనగ కనకమ్మ గురించి ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకసారి ఈవిడ గురించి మొత్తం పాఠ్యపుస్తకంలో చదవండి. చుండూరు రత్తమ్మ గురించి ఇక్కడ ఇచ్చారు. ఆవిడ గురించి చదవండి. చదివిన తర్వాత కింద తప్పులు ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్ జయంతి సూరమ్మ గురించి ఇచ్చారు. ఈవిడ గురించి చదివి కొన్ని ప్రశ్నలు అనేవి తయారు చేయమన్నారు. నెక్స్ట్ భాషాంశాల్లోని మనకి జాతీయాల గురించి ఇచ్చారు. ఆ జాతీయాల్లోని అన్నెం పుణ్యం, కల్లాకపటం, అల్లారు ముద్దుగా, ఆరునూరైన, అడపాదడప, ఈడు జోడు, ఆరితేరిన వారు, తల్లో నాలుకల, ఆబాల గోపాలం, పిచ్చాపాటితో అనేవి జాతీయాలు. ఇలాంటి జాతీయాలు మనం మరికొన్ని తయారు చేయొచ్చు. ఇక్కడ చూడండి కొన్ని జాతీయాలు ఇచ్చారు. ఇక్కడ పెన్నతో పెట్టిన విద్య, గుండె కరిగింది, బుద్ధి గడ్డి తిని, కాలికి బుద్ధి చెప్పు, ఒంటి కాలు మీద లేవడం, తలలో నాలుక, కడుపు మండు, తిక్క కుదరడం, నిప్పులు చెరగడం, ముక్కు పిండి వసూలు చేయడం, కడుపులో చల్ల కదకుండా ఉండడం, ఇవన్నీ మనకి జాతీయాలు. ఈ జాతీయాలకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలని. ఆ వీడియో ఒకసారి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి ఇచ్చారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మదురై షణ్ముఖం సుబ్బలక్ష్మి. వీరు సెప్టెంబర్ 16, 1916 తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జన్మించారు. ఆమె సంగీత విద్వాంసురాలు, నటి, గాయనిగా కూడా పేరు పొందింది. ఆమె సంగీతంలో అనేక పురస్కారాలు పొందింది. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మ్యాగ్సెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. నెక్స్ట్ ఆత్మకూరి మొల్ల గురించి ఇక్కడ చెప్పారు. మొల్ల క్రీస్తు శకం 1440 1530 మధ్య కాలంలో జీవించిన కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రచించింది. మొల్ల రామాయణం 831 గద్య పద్యాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఆమె తండ్రి పేరు కేసన శెట్టి. ఆమె కడప జిల్లా గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో నివసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి మొల్ల. భారతదేశ కవి కోకిలిగా గొప్ప పేరు పొందిన ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు. ఈమె 1879 సంవత్సరం ఫిబ్రవరి 13 హైదరాబాద్లో జన్మించింది. 1930 సంవత్సరంలో గాంధీజీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించింది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు. ఆమె గవర్నర్ పదవిలో ఉన్న కాలంలో పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని రుజువు చేసింది. ఇక్కడ భాషాంశాలు ఇచ్చారు. క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం గురించి ఇక్కడ ఇచ్చారు. సామాన్య వాక్యం, క్రియాసహిత వాక్యం, క్రియారహిత వాక్యం అని 2 రకాలు. క్రియాసహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యంలో క్రియాపదం ఉండదు. క్రియాసహిత వాక్యం అంట ఇక్కడ పాప పాలు తాగుతుంది. ఇది క్రియాసహిత వాక్యం, అంటే క్రియ ఉంది, తాగుతుంది అనేది క్రియ. జాన్ సినిమా చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు అనేది క్రియాపదం. క్రియారహిత వాక్యం, వాడు నా తమ్ముడు,
అతను మంచి ఆటగాడు. ఇందులో క్రియ అనేది లేదు కాబట్టి క్రియారహిత వాక్యం అయింది. సంశ్లిష్ట వాక్యం. వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇందులో మనకి ఒక సమాపక క్రియ ఉంది, 2 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అది మనకి సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ సంయుక్త వాక్యం. వాక్యంలో 1 కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం. ఇందులో సమాపక క్రియలు 1 కంటే ఎక్కువ ఉంటాయంట. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. రత్నాలు పాలు తాగింది, వెంటనే నిద్రపోయింది. ఇందులో 2 సమాపక క్రియలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త వాక్యం అవుతుంది. కింద కొన్ని ఉదాహరణలు కొన్ని ఇచ్చారు. ఏది సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, వాటి గురించి మీరు ఇక్కడ రాసున్నాయి, ఒకసారి చదువుకోండి. నన్నయ్య రాజమహేంద్రంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు మహాభారతాన్ని నన్నయ్య తెలుగులో రాశాడు. ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో కొంత భాగం రాశాడు. నన్నయ్యను ఆదికవి అంటారు. ఈయనకు వాగానుశాసనుడు అనే బిరుదు కలదు. తిక్కన నెల్లూరుని పాలించిన మనుమసిద్ధి వద్ద మంత్రి. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాశాడు. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు కలవు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనే మరో కావ్యం కూడా రాశాడు. నెక్స్ట్ ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఈయన 14వ శతాబ్దం వాడు. భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు. హరివంశం, నృసింహపురాణం వీరి రచనలు. ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అనే బిరుదులు కలవు. కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఇలా ముగ్గురిని కలిపి కవిత్రయం అనేవారు. మహాభారతంను సంస్కృతంలో రాసిన వారైతే వ్యాసుడు. తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల. భారత కోకిల సరోజిని నాయుడు. 10వ పాఠం మంచి బహుమతి, ఇతివృత్తం, పట్నాభిలాష, ప్రక్రియ, సంభాషణ. బాపూజీని అహింస వైపు నడిపించిన పుస్తకం ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని రచించిన వారు లెనిన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొంత గ్రంథాలయంలో 52,000 పుస్తకాలు ఉండేవి. అంబేద్కర్ 32 పుస్తకాలు రచించారు, 23 డిగ్రీలు సాధించారు. సరోవర రాణి పుస్తక రచయిత సరోజిని నాయుడు. ఈమె 13 ఏళ్లకే రాసింది ఈ పుస్తకాన్ని. పుస్తకాలు శాస్త్ర స్నేహితులు అన్నవారు ఏపీజే అబ్దుల్ కలాం. చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నవారు శ్రీశ్రీ. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23వ తారీఖు. పుస్తకం హస్తభూషణం అంటే చేతికి పుస్తకమే అలంకరణ. పుస్తకం నోరు విప్పని మహావక్త. మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం వంటిది. ఈ విధంగా పుస్తకం గురించి గొప్పతనాన్ని తెలియచేశారు. అర్థాలు: బహుమతి, కానుక, నిర్మాత, తయారు చేసిన వారు, అహింస, హింస లేని, మాజీ, మునుపటి, సరోవరం, కొలను, చెరువు, నేస్తాలు, స్నేహితులు. మనిషి పుట్టిన చాలా కాలానికి భాష పుట్టింది. సైగల రూపంలో ఉండే భాష కాలక్రమంలో వాగు రూపం ధరించింది. ఆ తర్వాత బొమ్మల రూపంలో, అక్షరాల రూపంలో లిపి ఏర్పడింది. లిపి ఏర్పడిన తర్వాత ప్రాచీన మానవులు రాళ్లపైన, గోడలపైన సమాచారం చెక్కేవారు. ఆ తర్వాత చాలా కాలానికి తాటాకుల మీద గంటంతో రాసేవారు. వాటిని తాళపత్ర గ్రంథాలు అనేవారు. పురాణాలు, ఇతిహాసాలు వాటిపైనే రాసేవారు. ఆ తర్వాత కాలంలో రాగిరేకులపై రాశారు. ఆ తర్వాత ఎన్నో అన్వేషణలు చేసి కాగితాన్ని కనుగొన్నారు. కాగితం కనుక్కోవడం ఒక మైలురాయి. అయితే క్రీస్తు శకం 1440వ సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం మరో మైలురాయి. అలా రకరకాల బొమ్మలతో, రంగులతో, అక్షరాలతో పుస్తకం రూపుదిద్దుకుంది. ఇక్కడ ఆశ్చర్యార్థకం గురించి ఇచ్చారు. దీన్నే అవ్యయం అని కూడా అంటారు. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది. అయ్యో పడిపోయావా? కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. భళా, ఈ వినోదం అందరికీ అవసరం. అమ్మో, ఆ కుక్క కరుస్తుంది. ఇక్కడ మనకి ఆహా, అయ్యో, ఔరా, బళ, అమ్మో అనే పదాలు ఉన్నాయి కదా. వీటిని మనం లింగ భేదం కానీ, వచన భేదం కానీ, వ్యక్తి భేదం కానీ ఉండదు వీటికి. ఈ పదాలకి ఇటువంటి పదాలను అవ్యయాలు అంటారు. ఆహా, ఔరా, అబ్బా, ఓహో మొదలైనవి. అవ్యయానికి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు కింద ఇచ్చారు. అవి మీరు ఒకసారి చూడండి, చదవండి. నెక్స్ట్, ప్రదర్శనకు పెట్టింది పేరు విజయవాడ. ప్రతి సంవత్సరం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఈ ప్రదర్శనలో మన రాష్ట్రంతో పాటు ప్రపంచంలోని అనేక పుస్తక ప్రచురణ సంస్థలు ప్రచురించిన అన్ని భాషల పుస్తకాలు ప్రదర్శిస్తారు.
ఈ ప్రదర్శనలో పిల్లల కోసం బాలల గేయ కథలు, కథల పుస్తకాలు, రంగురంగుల బొమ్మల పుస్తకాలు, బాల సాహిత్యం, సైన్స్ పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ మనకి వర్క్ బుక్లోని లాస్ట్ పేజీలో ఇక్కడ గ్రంథాలు అవి రచించిన వారు ఎవరనేది ఇచ్చారు. మహాభారతం నన్నయ్య తిక్కన ఎర్రన, భాగవతం బమ్మెరపోతన, రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి, కుమార సంభవం నన్నెచూడు, బసవ పురాణం పాలకూరికి సోమనాథుడు, భాస్కర రామాయణం భాస్కరుడు, మార్కండేయ పురాణం మారణ, శృంగార నైషధం శ్రీనాథుడు, అముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు, మరుచరిత్రం అల్లసాని పెద్దన, పారిజాతపహరణం నందితిమ్మన, శ్రీకాళహస్తి మహత్యం దుర్జటి, కళాపూర్ణోదయం పింగళి సూరన, పాండురంగ మహత్యం తెనాలి రామకృష్ణుడు, రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు, వసుచరిత్రం రామరాజు భూషణుడు, మల్లరామాయణం మల్ల, విజయవిలాసం శ్యామకూరి వెంకటకవి, అచ్చతెలుగు రామాయణం కూచమంచి తిమ్మన, సుమతీ శతకం బద్దెన, సంకీర్తనలు అన్నమయ్య, కృతులు త్యాగయ్య, నీతి చంద్రిక పరవస్తు చెన్నై సూరి. ఈ విధంగా మనకి లాస్ట్ పేజీలో ఒక్కొక్కరు రచన గ్రంథాలు అవి ఎవరు రాశారు అనేది ఇచ్చారు. ప్రతిదీ మనం చదువుకోవాలి. ఇక్కడ చదువుదాంలోని లాస్ట్లోని నవ్వుల తాతయ్య చిలకమర్తి గురించి ఇచ్చారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం 26/9/1867 నుండి 17/4/1946 మధ్యకాలం వరకు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి, నాటకకర్త, నవలాకారుడు. గయ్యోపాఖ్యానం, కీచక వధ వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, బల్లట, కృపాంబోనిధి శతకాలు రాశారు. స్వీయ చరిత్ర రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించారు. ఇక్కడితో మనకి ఇది కంప్లీట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.